స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ మనీని గ్రో చేసుకోవడం కానీ రెండు ఈక్వల్ అస్సలు కాదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు డైలీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంది చాలా కంటెంట్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్స్ గురించి. బట్ అవన్నీ వీడియోస్ చూసి మీరు నిజంగా మీ మనీని అనేది గ్రో చేసుకున్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ నో అని చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఓకేనా. నాలెడ్జ్ ఈజ్ ద మెయిన్ కీ. బట్ దాంతో విధంగా మనకి స్టాక్ మార్కెట్లో ఏమేమి ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, ఓకేనా. ప్రాపర్గా ఎవ్వరు మనకి రిస్క్ మేనేజ్మెంట్ చేయలేదంటే లాంగ్ టర్మ్లో మీరు సక్సెస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ వీ నీడ్ టు మేనేజ్ ద రిస్క్ మేనేజ్మెంట్. సెకండ్ ఏంటంటే డిసిప్లిన్గా ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. సో ఏదైనా ఒక సిస్టమ్, ఆ సిస్టంలో మీకు రిస్క్ మేనేజ్మెంట్, ఓకేనా. రిస్క్ రివార్డ్ రేషియో మేనేజ్ అవుతుందా లేదా, ఒక లాస్ అయినప్పుడు ఎంత లాస్ అవుతున్నాం, గెయిన్ అయినప్పుడు ఎంత గెయిన్ అవుతున్నాం అనేది చూసుకొని ఓవర్ ద టైం రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రాపర్గా ఓవర్ ద టైం ఫాలో అయినప్పుడు దెన్ యూ విల్ గ్రో యువర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా దీంతో పాటుగా సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మార్కెట్లో వితౌట్ సైకాలజీ మీరు డబ్బులు గ్రో చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ టాక్స్. సైకాలజీ, డిసిప్లిన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అండ్ మనీని గ్రో చేసుకోవడం రెండు ఒకటి కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు డైలీ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, పీడిఎఫ్లు పంపిస్తానని చెప్తారు. కానీ ఆ పీడిఎఫ్ మీరు సగం మంది మీరు ఓపెన్ కూడా చేయరు, నాకు తెలుసు. నేనేం చెప్తానంటే రియల్గా మీరు మార్కెట్లో గ్రో చేసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ బేసిక్స్ మీకు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో మీరు అది ప్రాపర్గా చూసి నేర్చుకుంటే సరిపోతుంది. రియల్గా మీకు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటే. అంతేగాని విత్ ఇన్ స్టాక్ మార్కెట్లో 1 minute చెప్పడానికి ఏది అవ్వదు, ఓకేనా. 1 minute ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది పడుతుంది స్టాక్ మార్కెట్లో మీరు మనీ గ్రో చేసుకోవాలంటే. మీరు 1 minute మీరు రాత్రే రిచ్ అయిపోవాలంటే అది చాలా కష్టము. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సస్టైన్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. ఇట్ ఈస్ ఎ బిజినెస్, ట్రీట్ లైక్ ఎ బిజినెస్ ఓన్లీ.